హాయ్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఎస్, ఎవరింట్లో వాళ్ళు బాగానే సేఫ్గానే ఉన్నారు కదా? ఎస్. సో చిల్డ్రన్, ఈరోజు నేను తెలుగు వాచకం బుక్ నెంబర్ 3. ఎస్ చిల్డ్రన్, తెలుగు వాచకం బుక్ నెంబర్ 3లో నుంచి నేను మీకు క్లాస్ చెప్తాను. సో ఓపెన్ చేయండి చిల్డ్రన్ అందరూ బుక్ నెంబర్ 3. ఎస్. సో చిల్డ్రన్, ఆల్రెడీ మనము 17th లెసన్ జాతీయ పండుగలు. Yes children, notes, classwork notes, textbook and lesson completed kada children. So ee roju manam 18th lesson upakaram geya kadam నేర్చుకుందాము. Yes children, 18th lesson 18 upakaram గేయ కథ. ఓకే చిల్డ్రన్, సో చూద్దాం ఏంటి లెసన్లో. ఊరు పక్క చెరువు కట్ట మీద మర్రి చెట్టు మీద పాలపిట్ట, చెట్టు కింద చీమ పుట్ట. ఎస్ చిల్డ్రన్, ఊరు పక్కన ఒక పెద్ద చెట్టు, ఆ చెట్టులో ఏంటి చిల్డ్రన్, కట్ట మీద మర్రి చెట్టు. ఆ ఊరు దగ్గర ఏం చెట్టు ఉంది చిల్డ్రన్, ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఏంటి చిల్డ్రన్, ఒక పాలపిట్ట అంటే తెలుసు కదా చిల్డ్రన్, ఒక బర్డ్. చెట్టు కింద చీమ పుట్ట, అదే చెట్టు కింద ఏంటి చిల్డ్రన్, ఒక పెద్ద చీమ పుట్ట. పుట్టలోని చీమ ఒకటి కట్ట మీద తిరుగుతుంటే గాలి పడకి కాలు జారి చిరువు నీటి పడిపోయేనే. ఎస్ చిల్డ్రన్, ఒకరోజు ఆ చిన్న చీమ ఏం చేసింది చిల్డ్రన్, యాంట్, బ్లాక్ కలర్ యాంట్ చేసింది. బయటకు వస్తూ సడన్గా కాలు జారేసి ఆ వాటర్లో పడిపోయింది. తనకు చవ్వు తప్పదనొచ్చు చీమ ఏడవసాగను, రక్షించు వారి కోరికు దిక్కులేని చూచెను. చీమ ఏం చేసింది, అప్పుడు ఎవరు దిక్కు లేదు, ఏం చేయాలా, ఎక్కడ తేలాలా అని హెల్పింగ్ కోసం చూస్తుంది. చెట్టు మీద పాలపిట్ట చెరువులోని చూసింది, నీటిలోని మునిగితేలు చీమ కనిపించింది. అప్పుడే ఏం చేసింది చిల్డ్రన్, ఆ చెట్టు మీద నుంచి ఎవరు చూస్తున్నారు, ఒక పాలపిట్ట ఉంది కదా, ఆ పాలపిట్ట చెట్టుల నుంచి చూస్తుంది. ఏమని చూస్తుంది, ఆ చిన్న యాంట్ వాటర్లోనే మునిగిపోతుంది, రక్షించండి అని చెప్తుంది. కానీ ఎవరు చూస్తున్నారు, ఆ చెట్టు మీద నుంచి ఒక పాలపిట్ట చూస్తుంది. చీమను కాపాడడానికి ఆలోచన చేసింది, ఆలోచన ఫలించే ఉపాయము పెట్టింది. ఆ చీమని ఇప్పుడు ఎట్లా రక్షించాలని ఐడియా వేస్తుంది. ఎవరు చిల్డ్రన్, పాలపిట్ట. ఏం ఐడియా వేస్తుంది చూద్దాం. చెట్టు కొమ్మ ఆకు తుంచి చీమ చెంతు విడిచింది, చీమ ఆకు మీద చేరి తీరెనకు చేరింది. అప్పుడు ఆ బర్డ్ ఏం చేసింది చిల్డ్రన్, ఇప్పుడు ఈ చీమని మనం ఎట్లయినా హెల్ప్ చేయాలని ఏం చేసింది, ఒక ఆకు తెంపింది బీక్తో, నోరుతో. బీక్ ఉంటుంది కదా చిల్డ్రన్, ఆ బీక్తో ఒక ఆకు తెంపేసి ఆ వాటర్లో వేసింది. వేసే వరకు ఆ చీమ దగ్గరికి ఆకు పోయి ఆ చీమ ఏం చేసింది, ఆకు మీద కూర్చొని మెల్లగా జారకుండా ఒడ్డుకు వచ్చింది, అంటే ఒక సైడ్కి వచ్చింది. సో పాలపిట్ట గుండు చీమ నాటి నుంచి మిత్రులయ్యారు, ఒకరికొరకు చోదడై సంచరించి సాగినారు. సో అప్పుడు ఏమైంది, ఒడ్డుకు వస్తే వాళ్ళిద్దరు హ్యాపీగా, చీమకి ఎవరు ఏం కాలేదు. సో చీమ సేఫ్ అయిపోయింది. సో వాళ్ళిద్దరు ఏమైపోయినారు చిల్డ్రన్, ఫ్రెండ్స్ అయిపోయినారు. ఎవరెవరు, పాలపిట్ట ఇంకా యాంట్, ఇద్దరు ఏమైపోయినారు, క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయినారు. కొన్ని నేలు గడిచాయి, కుర్రటైన బొయ్యవాడు పక్షులకు చంపాదనని కొడుకు వచ్చినారు. సో ఒక రోజు, చాలా రోజులు అయిపోయినాక చిల్డ్రన్ ఏమైంది, ఒక రోజు ఒక బొయ్యవాడు అంటే ఎవరు చిల్డ్రన్, వేట వేస్తాడు కదా చూడండి చిల్డ్రన్, పిక్చర్లో చూడండి ఇక్కడ బొయ్యవాడు. ఎస్ చిల్డ్రన్, ఈయన బొయ్యవాడు. ఈయన బర్డ్స్కి చంపేవాడు, బర్డ్స్ కానీ ఏదైనా జంతువులని చంపేవాడు బొయ్యవాడు. చెట్టు మీద పిట్టను ఆ బొయ్యవాడు చూచి వీళ్ళు చేతబడి శరము ఎక్కువ పడినాడు. సో ఆ బొయ్యవాడు ఏం చేసిండు చిల్డ్రన్, ఆ బర్డ్ ఉంది కదా చిల్డ్రన్, ఒక పాలపిట్ట, అది ఎక్కడుంది, చెట్టు మీద కూర్చొని ఉంది. సో ఈ బొయ్యవాడు ఏం చేసిండు, ఆ బర్డ్ని చంపడానికి బాణం తీశాడు. బొయ్యవాని దృష్టిలో వేగము చూచి మీద అపాయాన్ని
తక్షణేము తప్పించుకోవాలనుకున్నది. బొయ్యవాని కాళ్ళ మీద గట్టిగా కరిచింది చీమ. బొయ్యవాడు బాధతోడు అమ్మ అని అరిచినాడు. సో ఆ బొయ్యవాడు ఏం చేసిండు, బాణం తీశాడు. తీయగానే ఆ పిట్టని చంపడానికి పోయాడు. సో చంపడానికి పోతే ఏమైంది చిల్డ్రన్, అక్కడ అపాయాన్ని తక్షణం తప్పించుకోలేకున్నది. సో ఆ బర్డ్కి ఎక్కడికి వెళ్ళాలా, ఎక్కడ తిరగాలని ఏమీ అర్థము కాలేదు. అప్పుడే వెంటనే ఏమైంది చిల్డ్రన్, అక్కడ ఎవరు వచ్చారు, ఎస్ యాంట్ ఉంది కదా చిల్డ్రన్, ఆ యాంట్ వచ్చి ఏం చేసింది, బొయ్యవాడ కాలకి కరిచింది. కరిచే వరకు ఆ బొయ్యవాడు ఏం చేసిన, అమ్మా అమ్మ అని గట్టిగా అరిచాడు. బొయ్యవాడు బాధతో అమ్మ అని అరిచినాడు. బొయ్యవాని గురి తప్పినను పాలపిట్ట ఎగిరిపోయి చీమ పుట్టిలోని చేరే అపాయము తొలగిపోయే. ఎస్ చిల్డ్రన్, అమ్మ అని అరిచే వరకు బొయ్యవాని గారి గురి తప్పాను. సో బొయ్యవాడు ఏం చేసిండు, అమ్మ అని ఆ బాణంని కింద పెట్టేశాడు. పెట్టే వరకు ఏమైంది, అక్కడ నుంచి ఆ బర్డ్ ఎగిరిపోయింది. ఎస్ చిల్డ్రన్, అమ్మ అనే వరకు ఏమవుతుంది, ఆ బొయ్యవాడు బాణం కింద పెట్టే వరకు గురి తప్పిపోతుంది కదా చిల్డ్రన్. సో అక్కడ నుంచి ఏమైంది, ఆ బర్డ్ ఎగిరిపోయింది. చీమ ఏం చేసింది, పుట్టలో వెళ్ళిపోయింది. సో ఇద్దరు ఎవరింట్లో వాళ్ళు సేఫ్గా వెళ్ళిపోయారు. ఉపకారం చేసినట్టు పాలపిట్ట సాయాన్ని మర్చిపోక చీమ తిరిగి ఉపకారం చేసింది. ఎస్ చిల్డ్రన్, ఉపకారం చేసినట్టు అప్పుడు బర్డ్ ఏం చేసింది చిల్డ్రన్, చీమని రక్షించింది. ఎట్లా రక్షించింది చిల్డ్రన్, చీమ వాటర్లో మునుగుతుంది. సో బర్డ్ ఏం చేసింది, ఒక ఆకుని తెంపేసి చీమ ఆ ఆకుని వాటర్లో వేస్తే ఆ చీమ ఆకు మీద కూర్చొని ఒడ్డున వస్తే చీమ సేఫ్ అయిపోయింది కదా చిల్డ్రన్. చీమ అనుకుంది, ఇప్పుడు నాకు ఆమె హెల్ప్ చేసింది కదా, నేను కూడా ఆ బర్డ్కి హెల్ప్ చేస్తా అని. ఆ బొయ్యవాడు ఆ బర్డ్కి చంపడానికి పోతే ఆ చీమ ఏం చేసింది, కాళ్ళని కుట్టేసింది. సో బొయ్యవాడు అమ్మ అని అరిచే వరకు బర్డ్ అక్కడి నుంచి ఎగిరిపోయింది. సో మర్చిపోక చీమ ఉపకారం చేసింది కదా చిల్డ్రన్. ఒకరికి హెల్ప్ చేస్తే, ఎవరైనా మనకు హెల్ప్ చేస్తే మనం కూడా తిరిగి వాళ్ళకి హెల్ప్ చేయాలి. మీరు కూడా అంతే చిల్డ్రన్, ఎవరైనా మనకి హెల్ప్ చేస్తే మనం కూడా ఒకరికి సాయం పడాలా, హెల్ప్ చేయాలా. హెల్ప్ చేస్తే మనం ఎవరికైనా హెల్ప్ చేస్తే వాళ్ళు కూడా మనకు కూడా ఏదైనా బాధ ఉన్నప్పుడు మనకు వాళ్ళు హెల్ప్ చేస్తారు. అర్థమైంది కదా చిల్డ్రన్ లెసన్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు మీ క్లాస్ బుక్ తీయండి. క్లాస్ బుక్ తీసి లెసన్ పేరు రాసుకోండి చిల్డ్రన్. 18th లెసన్ ఉపకార గేయ కేద, గేయం కథ అని రాసుకొని మీరు ఏం చేస్తారంటే, సొంత పదాలు అర్థాలు నేను బోర్డు మీద రాపిస్తాను, నీట్గా మీరు రాసుకోవడం స్టార్ట్ చేయండి చిల్డ్రన్. ఓకే, ఎస్ చిల్డ్రన్ రాసుకోండి. ఫస్ట్ పదాలు అర్థాలు. ఎస్, పదాలు అర్థాలలో ఫస్ట్ వన్ ఉపకారం. సో ఏంటి చిల్డ్రన్, మేలు. సెకండ్ వన్ వాడికి, వేగానికి. ఎస్ చిల్డ్రన్, వేగానికి. థర్డ్ వన్ ఫలించు, నెరవేరి. ఓకే, ఫోర్త్ వన్ తీరము, సో దారి. ఫిఫ్త్ వన్ చేత, చెంత, సో సమీపం. సిక్స్త్ వన్ వీలు, ధనసు. సెవెంత్ వన్ మిత్రులు. స్నేహితులు. ఎయిత్ వన్
దుశ్చర్య. సో చెడ్డ పని. 9th one శరము, బాణము. సో లాస్ట్ one 10th one children అపయము. సో కీడు. సో రాసుకోండి చిల్డ్రన్. మీరు మీ క్లాస్ వర్క్ బుక్ తీసేసి ఈ పదాలు అర్థాలు రాసుకోండి. ఉపకారం, మేలు, వాడికి, వేగానికి, ఫలించి, నేరవరి, తీరము, దారి, చెంత, సమీపం, వీలు, ధనసు, మిత్రులు, స్నేహితులు, దుశ్చర్య, చెడ్డ పని, శరము, బాణము, అపయము, కీడు. నీట్గా రాసుకోండి చిల్డ్రన్ మీ క్లాస్ వర్క్ బుక్లో మీరు. ఎస్ చిల్డ్రన్ నీట్గా రాసుకోండి. సో ఫినిష్ చిల్డ్రన్. అయిపోతే ఒక్కసారి నాతో పాటు ఈ మీనింగ్స్ రిపీట్ చేద్దాం. ఉపకారం, మేలు. ఉపకారం, మేలు, వాడికి, వేగానికి, వాడికి, వేగానికి, ఫలించు, నేరవరి, ఫలించు, నేరవరి, తీరుము, దారి, తీరుము, దారి, చెంత, సమీపం, చెంత, సమీపం, వీలు, ధనసు, వీలు, ధనసు, మిత్రులు, స్నేహితులు, మిత్రులు, స్నేహితులు, దుశ్చర్య, చెడ్డ పని, దుశ్చర్య, చెడ్డ పని, శరము, బాణము, శరము, బాణము, ఆపయము, కీడు. ఫినిష్ చిల్డ్రన్. సో చిల్డ్రన్ నెక్స్ట్ ఏంటి చూద్దాం. సో క్రింది ప్రశ్నలు ఒక్క మాటలో జవాబులు రాయండి. పాలపిట్ట దేని మీద ఉంది? పుట్టలో ఏమి ఉంది? థర్డ్ వన్ నీటిలో మునిగి తేలుతున్నది ఏది? ఫోర్త్ వన్ వీరు చెత్త పడినది ఎవరు? ఫిఫ్త్ వన్ అయ్యో అని అరిచింది ఎవరు? సో థర్డ్ బిట్ క్రింది ప్రశ్నలకు 2 లేక 3 వాక్యాల్లో జవాబులు రాయండి. చీమ ఎక్కడ ఉంది? పాలపిట్ట చీమను ఎలా రక్షించింది? చీమ పాలపిట్టను ఎలా రక్షించింది? సో ఈ థర్డ్ బిట్ మేడం మీకు మెయిల్ పంపిస్తారు ఆన్సర్స్. దాంట్లో నుంచి చూసుకుంటా మీరు నోట్స్ కంప్లీట్ చేయాలా చిల్డ్రన్. ఓకే నా నెక్స్ట్ ఏంటి చిల్డ్రన్? క్రింది ఖాళీలను పూరించండి. నేను రాపిస్తాను, మీరు టెక్స్ట్ బుక్లో రాసుకున్న తర్వాత మీరు మీ క్లాస్ బుక్ కూడా కంప్లీట్ చేయాలా చిల్డ్రన్. ఓకే సో చూడండి ఫోర్త్ బిట్. క్రింది ఖాళీలను పూరించండి. yes children. సో ఫస్ట్ వన్ ఏంటి? చెట్టు మీద డాష్, చెట్టు కింద చీమ పుట్ట. సో ఏంటి చిల్డ్రన్ ఆన్సర్? చెట్టు మీద ఏంటి చిల్డ్రన్? చెట్టు మీద డాష్, చెట్టు కింద చీమ పుట్ట. సో ఆన్సర్ ఏంటి చిల్డ్రన్? పాలపిట్ట.
ఎస్ పాల పిట్ట. సెకండ్ వన్ రక్షించవారి కొరికి డాష్ చూచెను. ఎవరు చిల్డ్రన్? దిక్కులేని. ఎస్ దిక్కులేని. నా థర్డ్ వన్ ఆలోచన ఫలించి డాష్ తెట్టింది. ఉపాయము. ఎస్ చిల్డ్రన్ ఉపాయము. ఫోర్త్ వన్ పక్షులకు చంపాదలని డాష్ కొడుకు వచ్చారు. ఎవరు చిల్డ్రన్? బొయ్యవాడ. పక్షులను చంపాలని డాష్ కొడుకు వచ్చాడు. చెరువు. చెరువు దగ్గరికి వచ్చాడు. సో ఫిఫ్త్ వన్ బొయ్యవాని డాష్ తప్పాను. ఏంటి చిల్డ్రన్? గురి. గురి తప్పేను. రాసుకోండి చిల్డ్రన్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఫస్ట్ వన్ ఏంటి? చెట్టు మీద డాష్ పాల పిట్ట, చెట్టు కింద చీమ పుట్ట. సో సెకండ్ వన్ రక్షించే వారికి కొరకు డాష్ చూచెను. దిక్కులేని చూచెను. ఆలోచన ఫలించి డాష్ తట్టింది. ఉపాయము తట్టింది. ఫోర్త్ వన్ పక్షులను చంపాదలనికి డాష్ కొడుకు వచ్చాడు. చెరువు కొడుకు వచ్చాడు. బొయ్యవాని డాష్ గురి తప్పాను. ఎస్ చిల్డ్రన్. ఫస్ట్ టెక్స్ట్ బుక్లో రాసుకున్న తర్వాత మీరు మీ క్లాస్ బుక్ కూడా కంప్లీట్ చేయాలి చిల్డ్రన్. రాసుకోండి నీట్గా. ఎస్ చిల్డ్రన్ ఫినిష్. సో చిల్డ్రన్ అయిపోతే ఒక్కసారి నాతో పాటు ఈ మీనింగ్స్ని చదువుదాం చిల్డ్రన్. ఉపకారం. రిపీట్ చిల్డ్రన్. ఉపకారం, మేలు. రిపీట్ చేయండి చిల్డ్రన్ మీనింగ్స్. మీరు మీనింగ్స్ మీ క్లాస్ బుక్లో రాసుకున్నారు కదా. సో క్లాస్ బుక్లో ఫింగర్ పెట్టేసి రిపీట్ చేయండి చిల్డ్రన్ మీనింగ్స్. ఉపకారం, మేలు. చెప్పండి చిల్డ్రన్. రిపీట్. వాడికి, వేగానికి. వాడికి, వేగానికి. ఫలించు, నేర్వరి. ఫలించు, నేర్వరి. తిరుము, దారి. తిరుము, దారి. చెంత, సమీపం. చెంత, సమీపం. వీలు, ధనసు. వీలు, ధనసు. మిత్రులు, స్నేహితులు. మిత్రులు, స్నేహితులు. నెక్స్ట్ దుశ్చర్య, చెడ్డ పని. దుశ్చర్య, చెడ్డ పని. శరము, బాణము. అపాయము, కీడు. అపాయము, కీడు. ఓకే చిల్డ్రన్. సో ఇది చూడండి. క్రింది ఖాళీలో పూరించండి. చెట్టు మీద పాలపిట్ట, చెట్టు కింద చీమ పుట్ట. ఓకే చిల్డ్రన్. రక్షించు వారి కొరకు దిక్కులేని చూచెను. ఆలోచన ఫలించిన ఉపాయము తట్టింది. పక్షులకు చంపాదలంచి చెరువు కొడుకు వచ్చెను.
బొయ్యవాని డాష్ తప్పెను గురి. ఎస్ చిల్డ్రన్. సో 2 బిట్స్ లెసన్ 2 బిట్స్ మీరు రాసుకున్నారు చిల్డ్రన్ నోట్స్లో. సో ఇప్పుడు రాసుకోండి సాక్షి చిల్డ్రన్. ఓకే, సాక్షి లెసన్ నెంబర్ 18లో క్వశ్చన్ ఆన్సర్స్ చిల్డ్రన్. ఓకే, పేజ్ నెంబర్ 61లో సెకండ్ బిట్ అండ్ థర్డ్ బిట్. సో క్వశ్చన్ ఆన్సర్స్ సెకండ్ బిట్ అంటే క్వశ్చన్ చిల్డ్రన్. క్రింది ప్రశ్నలకు ఒక్క మాటలో జవాబులు రాయండి. పాలపిట్ట దేని మీద ఉంది? పుట్టలో ఏమి ఉంది? నీటిలో మునిగి తేలుతున్నది ఏది? వీలు చెత్త పట్టినది ఎవరు? అయ్యో అని అరిచింది ఎవరు? సో క్రింది ప్రశ్నలకు 2 లేక 3 వాక్యాల జవాబులు రాయండి. చీమ ఎక్కడ ఉంది? పాలపిట్ట చీమను ఎలా రక్షించింది? చీమ పాలపిట్టలను ఎలా రక్షించింది? సో ఇవి 2 బిట్స్ క్లాస్ వర్క్ కూడా రాయాలా, ప్లస్ హోంవర్క్ కూడా రాయాలా చిల్డ్రన్. సో లెర్న్ కూడా చేయాలా, రీడింగ్ కూడా చేయాలా చిల్డ్రన్. మీరు క్లాస్ వర్క్ హోంవర్క్ అయిపోతే సో ఫోటో తీసేసి స్కూల్ ఈమెయిల్ ఐడికి సెండ్ చేయండి చిల్డ్రన్. స్కూల్ ఈమెయిల్ ఐడి ఏంటి? మై స్కూల్ మై హోంవర్క్ @gmail.comకి మీ క్లాస్ వర్క్ మీ హోంవర్క్ 2 సెండ్ చేయాలి చిల్డ్రన్. ఓకే, అర్థమైంది కదా? సో చిల్డ్రన్ మనం వేరే క్లాస్లో కలుసుకుందాం చిల్డ్రన్. బాయ్, టేక్ కేర్.